ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఈ నవరాత్రుల్లో కుమారి పూజ నిర్వహిస్తూ ఉంటారు. ఒక అమ్మాయిని తీసుకువచ్చి తనకి చక్కగా పూజ చేసి తాంబూలం ఇచ్చి, అంటే అమ్మవారి లాగానే భావిస్తారు. అంటే ఈ పూజకి కారణం ఏంటండి? ఎందుకు చేస్తారు ఇలా? మనకి శాస్త్రంలో ఉందా? అసలు అందరూ చేయొచ్చా? వీటి గురించి వివరించండి. అసలు నవరాత్రుల్లో అత్యంత ఆకర్షణీయమైనటువంటిది ఏంటి అంటే కుమారి పూజ. నన్ను అడిగితే పూజా గీజా అనేటువంటి వాటిలన్నీ కూడా పక్కన పెడదాం. ముందు మీ ఇంటికి చిన్న చిన్న పిల్లలు 9 మంది వచ్చారు. చక్కగా పట్టుపావడాలు వేసుకొని పట్టుపరికిణీలతోటి చక్కగా వచ్చి 9 మంది పిల్లలు ముచ్చటగా వచ్చి కూర్చొని ఉంటే ఇక ఏం కావాలి చెప్పండి మీకు? చూడ్డానికే అసలు అమ్మవారు వచ్చేసినట్టే. ఇంకా వేరే మాట అవసరం లేదు. దాని వెనకాల నిజంగా అమ్మవారు ఉన్నారా లేరా అనేటువంటి విషయాలు పక్కన పెట్టినా చాలు. ఆ ముచ్చటగా ఉండేటువంటి పిల్లలు వచ్చి కూర్చున్నారంటే ఇంకంతకన్నా ఆనందం ఏం కావాలి? సాధారణమైనటువంటి విషయం. ఇక శాస్త్ర విషయానికి వస్తే 9 రోజుల పాటు 2 సంవత్సరాల వయసు నుంచి 10 సంవత్సరాల వయసు పిల్లల వరకు కుమారి పూజలో ఉండొచ్చు. 9 రోజుల పాటు ఉండొచ్చు. 9 రోజు అంటే రోజుకొకళ్ళనండి. ఈ రోజు 2 సంవత్సరాల అమ్మాయి, పక్క రోజు 3 సంవత్సరాల అమ్మాయి, పక్క రోజు 4, పక్క రోజు 5, 6, 7, 8, 9 ఇట్లాగా రోజుకి ఒక అమ్మాయికి పూజ చేయాలన్నమాట. 10 సంవత్సరాల వరకు. అంటే మళ్ళీ మెచ్యూర్ అయినటువంటి పిల్లలు ఉండకూడదు. సాధారణంగా ఉండరు అనుకోండి ఆ వయసులో. కాబట్టి 10 వయసు వచ్చేంత కన్య పిల్లలు అనమాట. అలాంటి పిల్లలకి పూజ చేయాలి. దీనికి ఏ విధమైనటువంటి జాతి సంబంధం లేదు. వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా సరే తీసుకురావచ్చు. సాధారణంగా ఏదో బ్రాహ్మణుల పిల్లల్ని అని చెప్పి తీసుకొని వస్తారు, కానీ అలాంటి నియమం కూడా ఏమీ లేదు. అలాగా రోజుకి ఒకళ్ళ చొప్పున పూజ చేసడం ఒక పద్ధతి. ప్రతిరోజు చేయటం కుదరలేదు అని అనుకోండి, చివరిలో దుర్గాష్టమి మహర్నవమి రోజున చేస్తారు. అది ఒక సాంప్రదాయం కూడా ఉన్నదన్నమాట. అంటే అందరినీ ఒకే రోజు పిలిచి చేస్తారు. మీరు మామూలుగా అమ్మవారికి ఏ విధంగా అయితే షోడశోపచార పూజలను చేస్తామో మనము, అవన్నీ కూడా ఈ పిల్లలకి చేస్తారు. ఒక తలుపు తట్టి అమ్మాయి లోపలికి వచ్చేటప్పటి నుంచి మొదలెట్టుకొని అమ్మవారిని ఆహ్వానించటం అనమాట. అది తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టి కాళ్ళు కడిగి చేతులు కడిగి చేతుల్లో నీళ్లు వేసి, మామూలుగా ఏ విధంగా అయితే అమ్మవారికి నైవేద్యము, ధూపము, దీపము, హారతి ఇవన్నీ చేస్తామో అన్ని రకాలైనటువంటివి వచ్చినటువంటి అమ్మవారు ఇంకంటే ఆ రోజు ఆ అమ్మాయి అమ్మవారు అంతే. మీకు అట్లానే భావించి అట్లానే చెయ్యాలి. అంత మర్యాదగా చెయ్యాలి. మరి పక్కింట్లో అమ్మాయే కదా ఏముందిలే అనుకునే కాడికి అసలు చేయకపోవడమే ఉత్తమం నన్ను అడిగితేను. ఏమండి, తరువాత నైవేద్యం ఒకటి. నైవేద్యాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉందండి నవరాత్రుల్లో. ఏ రోజు ఏమేమి నైవేద్యం పెట్టాలి అనడానికి కూడా ఒక శాస్త్రం తయారు చేసుకున్నారు మన వాళ్ళు. అంతేకాదు, వచ్చినటువంటి పాపకి ఏది బాగుంటుంది, దేనితోటి ఆ అమ్మాయి సంతోషపట్ట, అది ముఖ్యం మనకి. ఇప్పుడు 2 సంవత్సరాల పాప ఉందనుకోండి, మీరేదో ఈరోజు నేను చక్కెర పొంగల్ చేస్తానో లేదంటే పులిహోర పెడతాను అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉండకపోవచ్చు కదా పాపం. కాబట్టి ఆ అమ్మాయికి ఏదో ఒక చిన్న బొమ్మ ఇచ్చారనుకోండి, ఎంత ఆనందపడిపోతుంది ఆ పాప. వచ్చిన అమ్మవారిని సంతృప్తి పరచడం ముఖ్యం ఇక్కడ మీకు. అంతేగాని మా శాస్త్రంలో ఇదే ఉంది నేను అదే ఇస్తాను అని అంటే ఆ పిల్ల ఎలా ఆనందపడుతుంది? దానికి పిల్లని ఏడిపించకూడదు, చక్కగా ఆనందింపజేసి పంపించాలన్నమాట. ఇలాగా ప్రతిరోజు చేసేటువంటి ఈ కుమారి పూజకి ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. ఆ అమ్మవారిని పూజించడం వల్ల మీకు ఏం లాభం కలుగుతుంది అనేది కూడా మనకి శాస్త్రం చెప్పుంది. 2 సంవత్సరాల పాప అనుకోండి, ఆ అమ్మాయిని మనం కుమారి అని పిలుస్తాం. 3 సంవత్సరాల పాప అనుకోండి, త్రిమూర్తి అని పేరు. 4 సంవత్సరాల అమ్మాయికి కళ్యాణి అని పేరు. 5 సంవత్సరాల పాపకి రోహిణి, తర్వాత కాళిక, చండిక, తర్వాత శాంభవి, దుర్గా, సుభద్ర. ఇలాగా 9 రోజులు 9 రకాలన్నమాట అమ్మవారి పేర్లు.
ఒక్కొక్క అమ్మవారిని ఆరాధించటం వల్ల దారిద్ర్యం పోతుంది, దీర్ఘాయుష్ కలుగుతుంది, సంతానాభివృద్ధి కలుగుతుంది. ఇట్లా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఫలితం కూడా మనకి పెద్దలు చెప్పున్నారు. అన్ని రోజులు చేయటం అనేటువంటిది సాధ్యం కానప్పుడు చివరి రోజైనా సరే చక్కగా పిల్లల్ని వెతుక్కొని వచ్చి, అసలు దీనిలో ఎంత అంతరార్థం ఉందో చూడండి. సనాతన ధర్మంలో స్త్రీ శక్తికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేది మనకి నవరాత్రుల్లోనే కనపడుతుంది. సాధారణంగా మనం అంటూ ఉంటాం, మనిషి లోపల అంటే మగవాడి లోపల ఉండేటువంటి శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ శక్తిని బయటికి తీసుకురావటం అన్నమాట. ఈ సందర్భంగా మహిషాసురమర్దిని అవతారం జరిగిందే అలాగ. అసలు దేవతలందరూ కూడాను ఎవ్వరూ కూడా ఆ మహిషుణ్ణి సంహరించలేకపోయారు. ప్రతి దేవుడు కూడాను వచ్చి తనలో ఉండే శక్తిని ఒక్కొక్క శక్తిని బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈ అన్ని శక్తులకి ఒక రూపం ఇచ్చేస్తేనే అప్పుడు మహిషాసురమర్దిని రూపం వచ్చింది. అంటే అందరి లోపల ఉండేటువంటి శక్తుల యొక్క కలయిక అన్నమాట. మహాశక్తిగా కనుక ప్రతి మగవాడిలో దాగి ఉన్నటువంటి శక్తి ఎవరు అని అంటే ఇదిగో ఈ అమ్మే అని చెప్పి నిరూపణ చేసేటువంటిదే ఈ నవరాత్రుల్లో మనకి ప్రత్యేకంగా జరిగేది. కాబట్టి కుమారి పూజ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ చేసుకోవచ్చు అండి, దానిలో ఏ విధమైనటువంటి దోషం లేదు. 9 రోజులు కుదరకపోతే ఒక్క రోజైనా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక ముచ్చట అనుకోండి, అసలు పూజా గిజ అనే మాట పక్కన పెట్టండి. ఇప్పుడు మన ఇంట్లో మంచి సెలబ్రేషను, చక్కగా ఈ చిన్న చిన్న పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి ఏదో ఇప్పుడు ఓ వస్త్రం సమర్పించాలి, ఇంకోటి దేవతలందరికీ చేసేటువంటిది. నిజంగా దేవుళ్ళకి మనం సమర్పించింది వాళ్ళు తీసుకుంటున్నారో లేదో ఈ సందేహాల కన్నా మన ఎదురుగ్గా ఉండేటువంటి ఒక పిల్ల దాన్ని తీసుకొని ఆనందపడటం మీ ఎదురుగ్గానే కనపడుతుందా లేదా? అది చూసి మనకి ఇంకా అంతే కదా, అంతకు మించిన మానసిక సంతృప్తి ఇంకేం కావాలి? కాబట్టి ఈ శాస్త్రము ఇవన్నీ కూడాను కేవలం మన జీవితంలో మనం ఒక ఆనందాన్ని పొందటం కోసమే మనకి తయారు చేసినటువంటి ఉత్సవాలు ఇవంతా కూడా. కాబట్టి ఆ విధంగా చూసినా కూడా కుమారి పూజ అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటిది ఈ నవరాత్రుల్లో మనం చేసేటువంటి. అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలండి.